పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాస తొలి బోనం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసం ప్రారంభంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగిందని, పెద్దపల్లి ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజలు కూడా బోనం సమర్పించవచ్చని, ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గండు రంగయ్య, బొడ్డుపల్లి రామ్మూర్తి, బొడ్డుపల్లి శ్రీనివాస్, మంద భాస్కర్ యాదవ్, రాజేశం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన పెద్దపల్లి పట్టణంలో భక్తులందరికీ కొంగు బంగారమై ఉన్న కట్ట మైసమ్మ తల్లి దేవాలయము దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి భక్తుల కొంగు బంగారమై ఉండి భక్తులు ఎవరు ఏ కోరిక కోరుకున్నా కానీ తీర్చే విధంగా ఆ తల్లి అందరినీ అనుగ్రహిస్తూ ఉంది. అయితే అదేవిధంగా ఇక్కడ దేవాలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులుగా వాళ్ళందరూ కూడా భక్తుల సౌకర్యార్థం భక్తుల కోసం ఒక రేకుల షెడ్ నిర్మాణం చేయటం, లేదంటే చక్కగా పూల వనాన్ని, అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యాన్ని అందిస్తూ ఈ దేవాలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా వారు కోరికలు నెరవేరిన తర్వాత అమ్మకి అన్నీ సమర్పణ జరుగుతూ ఉన్నాయి. అంటే కొంతమంది రేలింగ్ చేయించడం, రేకుల షెడ్ చేయించడం, అమ్మవారికి ఆభరణాలు చేయించడం, ఈ విధంగా ఆ తల్లిని పోషిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆరోగ్యము, ఆనందము, సంతోషంగా ఉండే విధంగా మన తెలంగాణ ప్రాంతంలో తల్లిని మనం పూజిస్తూ ఉంటాం. దానిలో బోనం సమర్పణ అనేది ఉంటుంది. బోనం అంటే ఏంటంటే భోజనం. బోనము అనేది పర్యాయపదం భోజనం. ఈ భోజన సమర్పణ అమ్మకి ఎందుకు చేస్తామంటే ప్రకృతి మొత్తము కూడా ఆదిపరాశక్తిగా మనం భావిస్తూ ఉంటాం. ప్రకృతిలో ప్రతి జీవిని కూడా పోషించే శక్తిని మాకు ఈ తల్లి అని చెప్పేసి మనం ఆ తల్లిని వేడుకుంటూ సమర్పించేదే బోనం. ఎవరైతే ఈ ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలలో మైసమ్మ తల్లికి బోనాన్ని సమర్పిస్తారో వాళ్ళ ఇంట్లో అనారోగ్యాలు అస్సలు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మనం ఉపద్రవాన్ని ఎదుర్కోబోతూ ఉన్నాం. వర్షాలు లేవు, మనకి సూపర్ ఎల్నీలో అని చెప్పి మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మన పంచాంగంలో కూడా ఏం చెప్పబడ్డదంటే 70% పర్వత ప్రాంతాలలో కేవలం 30% మాత్రమే భూమిపైన వర్షం పడుతుంది అని చెప్పి మనకు చెబుతుంది. ఈ ఉపద్రవం నుంచి రక్షించబడాలన్నా ఆ ఆదిపరాశక్తిని మనం పూజించాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ కులంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి దగ్గరికి రావచ్చు. కేవలం పెద్దపల్లి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి సమర్పణ చేయాలంటే అది కూడా లేదు. ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి కట్ట మైసమ్మ తల్లి దగ్గరికి బోనం సమర్పణ ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఉపయోగించుకోవచ్చు. అందరూ ఆ తల్లి అనుగ్రహానికి, అదేవిధంగా ఆ తల్లి ఆశీస్సులు అందుకొని మీ ఇళ్లలో ఆరోగ్య సమస్యలున్నా, లేదా ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇంకా ఏ ఇబ్బందులున్నా మనకి కొంగు బంగారం అయి ఉండే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ ఆషాఢ మాసం అంతా కూడా బోన సమర్పణ ఉంటుంది. అందరూ ఈ బోన కార్యక్రమాలలో పాల్గొని అందరికీ భోజనం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఆ అమ్మ అనుగ్రహానికి, కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తూ ఉన్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ బోన సమర్పణలో భాగంగా ఈరోజు పెద్దపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థమై ఈ దేవాలయ కమిటీ సభ్యులు గండు రంగన్న గారు, అదేవిధంగా పురుషోత్తం గారు, బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు తదితరులందరూ కూడా ఈ దేవాలయంలో ఉన్న అర్చకుడితో సహా, ఇప్పుడు దేవాలయంలో ఉన్న అర్చకుడు మన బుచ్చన్న, ఈ అర్చకుడితో సహా ఈరోజు మొట్టమొదటి బోనాన్ని లోక కళ్యాణార్థమై అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి స్వార్థం లేదు. వాళ్ళు ఏదో మాకీ తల్లి అని చెప్పి పూజ చేయట్లే. ఇక్కడ కష్టపడే ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు కూడా లోకక్షేమం కోసం కష్టపడుతూ, ఖర్చులు పెట్టుకుంటూ, అన్నీ అనుభవిస్తూ, మంచి చెడు రెండు కూడా అనుభవిస్తూ ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు
గండు రంగన్న మరియు ఈ దేవాలయ సభ్యులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా లోక కళ్యాణార్థమై మొట్టమొదటి బోనాన్ని సమర్పించడం జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః.